లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ కేబీజీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, స్వర్ణాంధ్ర పత్రిక సంపాదకులు. డాక్టర్ లక్ష్మీపార్వతి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసనసభ మాజీ సభ్యురాలు, ప్రముఖ సాహితీవేత్త. తిలక్ గారు చెప్పండి, సో ఓవరాల్గా నిన్న జరిగింది నిరసన లేక దాడా ఒకటి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు ఎందుకు అంత అంత రోతరాతలు రాసినటువంటి రోతరాతలే అనాలి కదా, భార్యకి చెల్లికి ఉన్న తేడా తెలియకుండా రాసి పైగా సమర్థించుకుంటున్న తీరు, వాళ్ళకి ఆ నీచమైన కీచక భాష రాసిన రాధాకృష్ణ గారికి వీళ్ళ ముగ్గురు బాధ్యతలో ఉన్న ముగ్గురు సమర్థించిన వైనం మీకేమనిపిస్తూ ఉంది? ఇదే నా మహిళలకి ఏపీలో దక్కిన గౌరవం. నమస్కారం నమస్కారం లక్ష్మీపతి గారు. నమస్కారం. రాధాకృష్ణ గారి ధోరణి ఇది మొదలు కాదండి. మహిళల పట్ల ఆయన వ్యవహరించే తీరు కానీ, ఆయన రాతలు కానీ అది మొదటి నుంచి ఆయనకి అందుకనే ఒక నిక్నేమ్ కూడా ఉంది, బూతు కిట్టు అని. ఆయన ఎన్టీ రామారావు మీద చంద్రబాబు నాయుడు గారు తిరుగుబాటు చేసినప్పుడు మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ చరిత్రలో మహిళలను, లక్ష్మీపార్వతి గారిని అడ్డం పెట్టుకుని సాగించిన దుష్ప్రచారం అది మహిళల మీద దాడి కాదా? ఆనాడు ఎందుకు చేశారు మరి? తర్వాత ఆంధ్రజ్యోతి మూతపడిన తర్వాత దాన్ని తిరిగి రీఓపెన్ చేసి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో రీఓపెన్ చేసిన తర్వాత, రాధాకృష్ణ టేక్ ఓవర్ చేసిన తర్వాత మొదటి 1-2 నెలల్లో ఆయన రాసిన బ్యానర్ స్టోరీ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, శోభనం లైవ్ రాసి చివరిలో సరదాగా రాశాడు. ఇది మహిళల పట్ల ఉన్న గౌరవం. ఈ ఒక ఉదాహరణ కాదండి, ఎన్నెన్ని చెప్పుకోవచ్చు. ఇట్లా ఇన్ని రకాలుగా రాస్తూ మహిళల పట్ల ఆయన కార్యాలయంలోనే బీజేపీ నాయకుడిని చెప్పుతో కొట్టిన సంఘటన కూడా జరిగింది. సరే, ఇవాళ మాధవ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గారు, ఆయన ఇవాళ ఆంధ్రజ్యోతి ఆఫీస్ మీద దాడి అని చెప్తారు. ఆ రోజున ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ధైర్యం చాలాల బీజేపీ వాళ్ళకి. ఇవాళ దాడి రాధాకృష్ణకి అండగా నిలబడటానికి మాత్రం చొరవ తీసుకున్నారు. ప్రొటెస్ట్ తెలియజేయడం తప్ప, నిరసన తెలియజేయడం అనేది ఈ రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు. దాన్ని కూడా చేయటానికి వీల్లేదని, అసలు ఒక ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు దాడికి నిరసన ప్రదర్శన జరిగితే పోలీసులకు ఏం సంబంధం అండి? అది ఏమైనా ప్రభుత్వ కార్యాలయమా? పోలీసులు ఎందుకు వచ్చారు అంత పెద్ద ఎత్తున? ఎమ్మెల్యేలను పట్టుకుని పీక పట్టుకుంటారా? పోలీసులకు ఏం సంబంధం అండి? ఏమైనా దాడి చేశారా? అద్దాలు పగిలినాయా? గతంలో మీకు గుర్తుంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వారి మీద ఇట్లాగే రాస్తే వాళ్ళు అద్దాలు పగలగొట్టారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అప్పుడు రాలేదు పోలీసులు. అందువల్ల ఇవాళ అధికారంలో ఉన్నవారు మీ చేతిలో ఉన్నారు కాబట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అభ్యంతరకర భాష ఉంటే కోర్టులో కేసేసుకోండి అని చెబుతున్నారు, లేకపోతే నిరసన తెలియజేయండి అంటున్నారు. నిరసనగా తెలియజేసింది సాక్షి పత్రికలో వార్తలు వస్తే మీరు పోలీసులు పంపిస్తారు సాక్షి ఆఫీస్కి. సాక్షి ఎడిటర్ మీద 17 కేసులు పెడతారు. రాధాకృష్ణ మీద ఎందుకు కేసు పెట్టరు? రాధాకృష్ణ ఆఫీస్ ముందు నిరసన ప్రదర్శన చేస్తే తిరుపతిలో రోజా గారి మీద కేసు పెడతారు. ఇదేనా మీ పద్ధతి? ఇదేనా మీకు రాజ్యాంగం నేర్పింది? ఆంధ్రజ్యోతి ఆఫీస్కి, సాక్షి ఆఫీస్కి ఒకటే దూరం అని చెప్పేసి లోకేష్ గారు చెప్తారు. ఇది రాజకీయాల్లో ఎదగాలనుకుంటున్న నాయకుడు వాడాల్సిన భాష కాదు. ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న మనిషి వాడాల్సిన భాష కాదు ఇది. ఇప్పటికీ అదే చైల్డిష్ బిహేవియర్, అదే చైల్డిష్ మాటలైతే భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తు శూన్యమవుతుందని మాత్రం ఆయన తెలుసుకోవడం అవసరం అవుతుంది. తర్వాత ఎదుటివారి మీద రాయటం అనేది, నేను ఒక మాట చెప్తానండి. సాక్షి పత్రిక ఎడిటర్ మీద 17 కేసులు పెట్టినటువంటి రాధాకృష్ణ గారు పత్రికలో ఒక మంత్రి గారు రాసలేలని రాశారు. కోటల గదిలో ఒక మంత్రి గారు దందాలు చేస్తున్నారని రాశారు. ఎందుకు కేసులు పెట్టలా? ఎందుకు సోదాలకు వెళ్ళాలా? ఎందుకు ఆధారాలు రాయాలా? ఆఫీస్కి వెళ్ళి
అంటే మీకు మీకు అనుకూలం అయితేనే ఒక పద్ధత. రాధాకృష్ణ గారు ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని గత 14-19 సంవత్సరాల మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా చాలా స్పష్టంగా బహిరంగంగా వ్యక్తమైంది. ఎట్లా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రజ్యోతి ఆఫీస్కి వెళ్ళారు. రాధాకృష్ణ గారితో కూర్చుని మాట్లాడిన మాటలు వీడియో బయటకు వచ్చింది. సరే ఆ ఆఫీసులో ఎవరు బయట పెట్టారో ఏమిటో, ఏముంది అందులో, అధికారులు కొంతమంది ఒక సెక్షన్ ఆ ఉద్యోగస్తులకు జీతాలు పెంచాలంటే ఏ భాష వాడాడైనా అసభ్యకరమైన భాషలో వాళ్ళకి ఎందుకు జీతాలు పెంచాలని చెప్పేసి మాట్లాడాడు రాధాకృష్ణ. ఎంప్లాయీస్కి జీతాలు పెంచాలంటే రాధాకృష్ణ పర్మిషన్ అవసరమా? ఆయన రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించట్లేదా? రాధాకృష్ణ గారు అవినీతి గురించి ఇంకోళ్ళ గురించి రాస్తున్నాడు. నీ చరిత్ర ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చావు? నీకు ఇన్ని 100 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు నీకు పంచిపెట్టారు? రైలు ఓపెన్ చేసే టైంకి 13 కోట్ల రూపాయల అప్పులు ఆంధ్రజ్యోతికి ఉన్నాయి. జీతాలు కానీ, జీతాలు పెండింగ్ కానీ, లేకపోతే న్యూస్ ప్రింట్ బాకీలు కానీ. సరే, ఏదో చంద్రబాబు నాయుడు గారు సెటిల్ చేశారో అదేదో చూస్తున్నారు. 32 కోట్ల రూపాయలు తిరిగి మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ రూపంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారు ఆఫీసులో కూర్చొని కాంట్రాక్టర్లకి, రాజకీయ నాయకులకి ఫోన్లు చేసి బెదిరించి అడ్వర్టైజ్మెంట్ రూపంలో డబ్బులు వసూలు చేశారా లేదా? ఎక్కడి నుంచి వచ్చినా నీకు హైదరాబాద్లో రిపోర్టర్గా ఉన్నప్పుడు కేవలం 200 గజాల స్థలం ఉంది. అది కూడా కేఎల్ఎం ప్రసాద్ గారి వారసులు ఇచ్చినటువంటి స్థలం. ఇవాళ ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఎన్ని చోట్ల ఆస్తులు ఉన్నాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎయిట్ మీద రాస్తావా? నీ ఆస్తుల సంగతి ఏంటి? ఇవాళకి నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? సాక్షి పత్రిక జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు, దేశం అంతా వాళ్ళు ఓపెన్ గా చెప్పారు. కాబట్టి వాడు రాసిన దాన్ని నువ్వు ఎట్లా తప్పడతావు? నువ్వు ఆంధ్రజ్యోతి నాకు దమ్మున్న ఛానల్ అని చెప్పేసి నువ్వు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నావు. తెలుగుదేశం పార్టీకి నీకు సంబంధం ఏమిటి? ఏ రకంగా సంబంధం? బయట చెబుతున్న ప్రచారం నిజమేనా? ఇప్పటికి కూడా ప్రతి నెల జీతాలు చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచో చంద్రబాబు నాయుడు ఎవరికో ఫోన్ చేసి చెప్తే పంపిస్తున్నారని, అది నిజమా? అందుకే సపోర్ట్ చేస్తున్నావా? రైట్. ఏ రకంగా చూసినా నువ్వు ఎదిగిన చరిత్ర రోత చరిత్ర, నువ్వు ఎదిగిన చరిత్ర జర్నలిస్ట్ చరిత్ర కాదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఇంటి దగ్గర బయట కూర్చుని పనుల కోసం వచ్చిన వాడిని పట్టుకుని నీకేం పని మీద వచ్చావు, నీ పని నేను చేసి పెడతా, నాకెంత, బాబు గారికి ఎంత, ఇది కదా నువ్వు సంపాదించింది? ఏ రకంగా సంపాదించావు? అందువల్ల నీకు గుడివాడ రెడ్డి గారి సంబంధం లేకపోతే గ్రానైట్ వ్యాపారం చేయగలిగేవాడువా? ఏ రకంగా నువ్వు ఒక సాధారణ జర్నలిస్ట్ నుంచి నీతో కూడా పనిచేసిన చాలా మంది ఉన్నారు సాధారణ జర్నలిస్టులు ఆంధ్రజ్యోతిలో. వాళ్ళంతా ఇట్లా కోట్లకు అధిపతిలో అవ్వలేదే. చంద్రబాబు నాయుడు గారు 2,000 కోట్లు ఎలా సంపాదించారో ఆ క్రికెట్ ఎవరో తెలియదు. రాధాకృష్ణ గారు ఇలా 800 కోట్లు సంపాదించారు ఆ క్రికెట్ కూడా బయట చెప్తే అందరూ ఫాలో అవుతారు, జర్నలిస్టులు కూడా. రైట్, ఓకే. పూర్ణచంద్ర గారు గుంటూరు నుంచి. పూర్ణచంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. భార్యతో ఉండే బంధం, చెల్లితో ఉండే బంధం తెలియకుండా రాయటమే కాకుండా ఇప్పుడు దాన్ని సమర్థించుకుంటున్నారు రాధాకృష్ణ గారు. ఆయనకి మద్దతు ఇస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, గౌరవ మంత్రి లోకేష్ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. మీ అభిప్రాయం ఏంటి? వారు రైటా కాదా, తప్ప? ఇరువులు లేని బతుకులు, ఇరువులు లేని జన్మలండి. అట్లాంటి గురించి మనం పట్టించుకోవడం వేస్ట్ సార్. ఇరువులు అనేవి లేవు సార్. మీరు ఏదైనా అభ్యంతరకర భాష వాడమంటున్నారు? సరే, అభ్యంతరం కాదండి. ఇప్పుడు జగన్ గారు నాడు నేడు అనే ప్రోగ్రామ్ తోటి ఎంతో అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తే, పవన్ కళ్యాణ్ అప్పుడు ఇప్పుడు వేరే వేరే కోణంలో మాట్లాడి అప్పుడు ఎట్ట మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఎట్ట మాట్లాడుతున్నాడు? నీచమైన కదా రాజకీయాలు తయారైనాయండి. రైట్, ఓకే. మీ ఆవేదన అర్థమైంది పూర్ణచంద్ర గారు. రాజకీయాలు మరీ నీచంగా మారకుండా ఉంటే మంచిది. కానీ దురదృష్టవశాత్తు మహిళల పట్ల గౌరవం అని చెప్పుకున్నట్టు చంద్రబాబు గారు కూడా రాధాకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల్ని సమర్థించడం, పైగా ప్రశ్నించడం అంటది. అదేం ప్రశ్నించడం? దిక్కుమాలిన ప్రశ్న. రైట్. నరసింహారెడ్డి గారు, ఏలూరు అనుకుంటా. నరసింహారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. వేలూరు. ఓకే, వేలూరు. పోలీసులు మనం ఏం అనపడలేదు సార్. అవును. తమిళనాడులో యూట్యూబ్ ఛానల్ చూడమని చెప్పండి. మొన్న ఏం జరిగింది 9 మంది పోలీసులకి అట్లా అంటారా? సరే, అదే అర్థం అవుతుంది వాళ్ళకి. ఏం చేయకుండా
పోలీసు వారు పోలీసులు అన్ని చోట్ల న్యాయ వ్యవస్థ అలాగే ఉంటే పోలీసులు కొంచెం కంట్రోల్గా ఉంటారు. ఇక్కడేమో అన్ని చోట్ల అట్లా ఉండట్లేదో ఏమో మరి, అక్కడ రూల్స్ ఇక్కడ రూల్స్ ఇవన్నీ చూస్తే పోలీసులు వాళ్ళే అంతటిగా వాళ్ళే వచ్చి ఎవరిని పెడితే వాళ్ళని అరెస్ట్ చేసుకెళ్ళటం ఇవన్నీ చేస్తున్నారు. అది ప్రజాస్వామ్య విరుద్ధంగా జరుగుతుందన్న సంగతిని వారు అర్థం చేసుకుని తప్పు ఎవరు చేసినా తప్పుగా డీల్ చేస్తే మంచిది. ఆ పరిస్థితి మరి ఇంకా ఏపీలో రావట్లే. ఎందుకో చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని చూసి రెడ్ బుక్ రాజ్యాంగానికి అలవాటు పడుతున్నారు కొంతమంది పోలీసులు అక్కడ. రైట్, చెప్పండి ఏమిటి చెల్లి బంధం భార్య బంధం వీటికి ఉన్న తేడా ఆయనకి తెలీదా? ఇప్పటికీ ఆయన సమర్థించుకున్నారు కదా, చూసారా మీరు, చదివారా మీరు ఆ పాయింట్? ఏది అవును, వాళ్ళ ముగ్గురు కలిసి దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఆయన కూడా అది నేను మాట్లాడిన తప్పు కాదు, ఇదిగోండి పైగా నేను వాస్తవమే మాట్లాడాను అంటున్నాను. మహిళల్ని కించపరచడం కానే కాదు. మరి అది ఎట్లా సమర్థించాలి అది కూడా చెప్పుంటే బాగుండేది కదా. ఎట్లా ఏదో ఇక్కడ ఎట్లా ఉందంటే అసలే అనలుడు వానికి సైదోడు సమీరుడు అంటే అసలే అగ్ని, అది పడిందంటే నాశనం అయిపోతూనే ఉంటాయి. దానికి గాలి తోడైతే సమీరుడు అంటే గాలి అన్నమాట. అట్లా ఉంది పరిస్థితి. సాహిత్యం ఉందండి గబాల్, నాకు అనలుడు అంటే అర్థం కాలేదు. నలుడు అన్నారు, నిప్పేది అనుకోండి, అనలము అగ్ని, అనలం అంటే అగ్ని. అవును, అనిలుడు అంటే గాలి. అవును, కరెక్ట్. అసలే అనలుడు వానికి సైదోడు సమీరుడు. అట్లా రాష్ట్రం ఓ పక్క బగ్గున మండిపోతూ ఉందండి. అత్యాచారాలతోనూ ఏ విధమైనటువంటి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చబోవటంలోనూ, కొన్ని లక్షల మంది పెన్షన్దారులను తీసేయటంలోనూ, అదేవిధంగా నాడు నేడు క్రింద నడిచే స్కూల్స్ అన్ని సరిగ్గా నడవకపోవటంలోనూ, మొన్ననే కదా కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదండి, పార్లమెంట్లో చెప్పారు కదా, 1,50,000 మంది స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అయ్యారని స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ని ఆంధ్రప్రదేశ్లో. మరి ఇన్ని జరుగుతూ ఉంటే ఇంకొక వైపు ఏమో వాళ్ళ నాయకులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇష్టం వచ్చినట్టుగా అసాంఘికమైన కార్యకలాపాల్లో వాళ్ళు పాల్గొంటూ మహిళల మీద అత్యాచారాలు చేస్తూ, అదేవిధంగా వాళ్ళ మరణానికి కారకులు అవుతూ, దానికి తోడు సమీరుడు అంటే ఇదిగో ఉన్నాడు కదా, ఆయన పేరే పవను. ఈ గాలి సరిపోతుంది, గాలి సరిపోతుంది. అట్లా రాష్ట్రం అంతా కూడా ఎట్లా చెప్పాలంటే ఒక సంక్షుభితాంతరంగ కల్లోల తరంగిత అని చెప్పి ఒక మహాకవి చెప్తారు. ఆ విధంగా ఒక కల్లోలం అయిపోయినటువంటి పరిస్థితుల్లో సంక్షుభితంగా ప్రజలంతా దిక్కు దివాణం లేక ఏడుస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రశాంతం కడుపులో చల్లగదలకుండా మా ఇంటికి తీసుకొచ్చి పేదవాళ్ళకి బియ్యంతో సహా అందించారు. కరోనా లాంటి సమయంలో ఎంతో ఆదుకున్నారు. పెన్షన్లు ఇంకా పెంచుకుంటూ పోయారు. అదే ఒక్క పథకమా అండి, ఎన్ని పథకాలు. నాడు నేడు క్రింద కొన్ని వేల స్కూల్స్ బాగు చేసి పిల్లల్ని స్కూల్కి వచ్చేట్టు చేశారు. అసలు స్కూల్స్లో ప్రవేశం దొరికిందా అండి ఆ రోజు? అదేవిధంగా అభివృద్ధి పదంలో కూడా దాదాపుగా కొన్ని లక్షల కోట్లు ఆయన పెట్టుబడులు తీసుకురాగలిగారు. ఎన్ని అండి పోర్టులు ఏమిటి, అదేవిధంగా ఫిషరీ హబ్స్ ఏమిటి, ఈ చివరి నుంచి రాయలసీమ నుంచి మొదలు పెడితే ఉత్తరాంధ్ర వరకు ఆయన చేసిన పనులు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత ఏమవుతా ఉందండి? అదేవిధంగా మద్యం కంట్రోల్ పెట్టి ఆ రోజు ధరలు పెంచి చాలా జాగ్రత్తగా లిమిటెడ్గా అమ్మించి చేస్తే ఈరోజు మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయింది. తాగటమే పరమావధిగా పెట్టారు. తాగినటువంటి వ్యక్తులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారనేది, ఏ విధంగా అమ్మాయిలని అత్యాచారం చేస్తున్నారనేది మనం కళ్ళారా చూస్తున్నాం. 74% అమ్మకాలు పెరిగాయంట. దానికి తోడు ఓవరాల్గా ఇంకేదో పెరిగింది అన్ని మద్యం అంతా కలిపి వ్యాపారం. అదే కాదండి, అసలు అందులో కూడా మళ్ళీ ఇది కల్తీ, ఈ కల్తీ మద్యం అమ్ముతూ ఎంతమంది చనిపోయారండి? ఐటీ సంబంధించిన బెంగళూరు నుంచి వచ్చి అది దాగి చనిపోయారా, ఇక్కడ చనిపోయారా? అదేవిధంగా ఆఖరికి చివరి పాలు కూడా కల్తీ అయినటువంటి పరిస్థితిలో రాజమండ్రి దగ్గర పాలు కూడా కల్తీ పాలు తాగి ఎంతమంది 11 మంది ఏమో వాళ్ళు హాస్పిటల్ చనిపోయారు. 16 మంది హాస్పిటల్ పాలకి 11 మంది ఎంతో చనిపోయారు. చివరికి ఇదే అసలు ఏంటి నీ పరిపాలన చెప్పండి? ఆఖరి మనం ఒక్క మాట మాట్లాడుకుందాం. అమరావతిని హడావుడిగా చట్టబద్ధత చేశారు. ఏ అమరావతి చట్టబద్ధత ఉందో చెప్పండి దానికి? అది అసలు అవసరం లేనటువంటిది. ఏ పరిధిని నువ్వు నిర్ణయించి చట్టబద్ధత చేయగలరండి? దానికి ఏదైనా ఇప్పుడు తుడా అంటే వీటన్నిటికి కూడా ఒక పరిమితి ఉంటుంది. ఉడాలో హైదరాబాద్ ఉంటుంది, తుడాలో తిరుపతి ఉంటుంది, ఇట్లా ఉంటాయి. ఉడాలో విజయవాడ ఉంటుంది. ఇట్లా కాకుండా దేంట్లో నువ్వు అమరావతిని పరిమితం చేయగలరండి? అది అసలు లేనే లేదు కదా ఇంతవరకు. వేరే అమరావతి వస్తుంది, అదే ఉంటుంది. అందువల్ల హడావుడిగా నువ్వు ఎంత చేసినా కూడా అది కాదు.
జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే పేరు వీళ్ళకి కొత్త కావచ్చు, పేరునే విమర్శిస్తున్నారు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు దీనికి. పేరును విమర్శిస్తున్నారు తప్ప దాని వెనుకున్న పాలసీని మాట్లాడట్లేదు ఎవరు కూడా, దాని మీద చర్చే లేదు కదా. ఎంత అద్భుతంగా ఒక గొప్ప రాజధాని మనకి సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో తొందరలోనే డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా కలిపితే ఒకటే కారిడార్ కదా, ఆయన పోర్టు కట్టారు, బందర్ పోర్టు. దాని నుంచి ఇప్పుడు గుంటూరు వరకు ఎంత అద్భుతమైన రాజధాని వస్తుందని చెప్తే ఆ రోజు నుంచి వీళ్ళకి నిద్ర పట్టట్లేదు. అసలు భయంకరంగా విమర్శలు, ఆ పదాన్ని విమర్శిస్తూ ఉన్నారు. తప్పేంటండి? ఇప్పుడు పొట్టి పేర్లు మనం అన్నిటికీ పెట్టుకోవట్లేదా? తుడా ఉడా అని ఎందుకు పెట్టుకుంటా ఉన్నాము? ఆ పదాన్ని విమర్శించుకో, కానీ దానికి వైసీపీ నేతల భార్యలకి అదే సంబంధం ఏంటి? జగన్ గారు ఇంకో మాట కూడా అన్నారు, ఈ పేరు నచ్చకపోతే మీరు ఇంకో పేరు చెప్పండి. కానీ అభిప్రాయం ఏంటంటే దాని వెనక ఉన్న ఉద్దేశం ఈ విధంగా డెవలప్ చేద్దాము, ఇక్కడుండే ప్రజల్ని రక్షించుకుందాము. కొన్ని లక్షల మంది ఉన్నారు ఏరియాలో, అక్కడ 29 గ్రామాలు పరిమితమైనటువంటి లక్షల ఎకరాలకు మీరు తీసుకొని దాన్ని అభివృద్ధి చేయాలంటే ఎకరానికి 2 కోట్ల చొప్పున ఎప్పటికి అభివృద్ధి అవుతుంది? అప్పులతో ఎలా అభివృద్ధి చేయగలుగుతాము? మిగిలిన ప్రాంతాలన్నీ కూడా దెబ్బతినిపోతాయి కదా అని ఒక మంచి చౌదరి గారు చెబుతున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ అవకాశం లేదంటే సొంతంగా మనం ఎదురు పెట్టాల్సిందే. అంటే ఒక అబద్ధాలని దాన్ని పోషించుకుంటూ ఇక రాధాకృష్ణ గారి విషయానికి వస్తే మొదటి నుంచి 95 నుంచి మీకు కూడా తెలుసు, సీనియర్ జర్నలిస్టుగా మీరు ఆ రోజు ఉన్నారు. ఎంతమంది జర్నలిస్టులకి ఆయన హోటల్లో డబ్బులు పంచి శుభ్రంగా వాళ్ళందరినీ కూడా చంద్రబాబు వైపు తిప్పారు. అలాగే నా మీద పిచ్చిరాతలు రాయించడానికి ఈయన ఎంత ప్రముఖ పాత్ర వహించారు అనేది అందరికీ ఎంత భయంకరంగా తెలుగు గారు చెప్పినట్టుగా అసలు మామూలు నిందలు కాదు. కొమ్మినేని గారు చివరికి ఎన్టీఆర్ మరణానికి ఆమె కారణం. ఈ కూడానండి పేపర్లో అంత రాతలు రాయించి ఎందుకండి? ఒక అప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక మహానాయకుడు, ప్రజలు అభిమానించే కదా ఆయన్ని గెలిపించుకున్నారు ముఖ్యమంత్రిగా. అంతటి నాయకుడిని దించడానికి ఇంత కుట్రగా అవసరమా మీకు? ఇన్ని కుట్రలు చేసిన దాంట్లో రాధాకృష్ణ భాగస్వామి, ప్రధాన భాగస్వామి. ఆ రోజు బహిరంగ సభలో కూడా విమర్శించారు కదా. ఈనాడు మెయిన్ పాత్రధారి. అక్కడ నిజాం గ్రౌండ్స్లో జరిగిన బహిరంగ సభలో కూడా నేను ఈనాడు ఫస్ట్ టైము ఆంధ్ర రాష్ట్రంలో, అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు రామోజీరావును విమర్శించే ధైర్యం ఎవరికి లేదండి. ఆ రోజు ఫస్ట్ టైం నేనే చేయగలిగాను అక్కడ. అంటే వీళ్ళంతా కూడా కూటమిగా ఏర్పడి ఆ నాయకుడిని దింపి ఆయన మనోవేద కారణమయ్యి ఆయన మరణానికి కూడా కారకులైతే ఏమి ఎరగిన ఆయన భార్య మీద మీరు నింద మోపారు. మహిళల పట్ల మీకు ఉండేటువంటి ఆ విధమైన తేలిక భావం మొదటి నుంచి కూడా తెలుస్తూ ఉంది. ఇక నీ బ్రతికేంటి రాధాకృష్ణ? మొదటి నుంచి నువ్వేంటి? రెడ్డి గారు, ఆయన ఎవరు, చెన్నారెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అప్పుడు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రులు, వాళ్ళందరి సాయంతో నువ్వు ఎదిగావు. ఎట్లా ఎదిగావో కూడా తెలుసు. ఏమగుర్తి దగ్గర నువ్వు మైన్స్ కూడా తీసుకున్నావు, వాళ్ళ సాయంతో తీసుకున్నావు. వాళ్ళంతా కూడా జాలిపడిచ్చారు. అసలే డొక్కు సైకిల్ మీద 500 రూపాయలు సాయం పొందినటువంటి నువ్వు చివరికి ఆ పత్రిక యజమాని ఉన్నాడు కదండి, ఆయన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక, ఆయన మా దగ్గరకు కూడా వస్తూ ఉండేవారు, జగదీష్ ప్రసాద్ గారు అనుకుంటాను, జగదీష్ ప్రసాద్ గారు, ఆయన విజయవాడ వచ్చి ఆయన 2-3 సార్లు బాధపడ్డారండి, చాలా బాధపడ్డారు. ఏదో జరుగుతోంది నా వెనక, నన్ను ఏదో చేస్తున్నారు వీళ్ళని. తర్వాత అయితే అప్పుడు దాని మీద ఏదో పిచ్చిరాతలు రాయిస్తే ఎన్టీఆర్ గారు బ్రతికుండగానే ఎన్టీఆర్ గారు తీవ్రంగా అన్నారు, ఎందుకు అట్లాంటివి చేసి వాడికి పనిష్మెంట్ ఇవ్వండి, అలాంటి పిచ్చిరాతలు రాసి పేపర్ వాల్యూస్ని చెడగొడుతున్నారు కదా అంటే, ఇదే రాధాకృష్ణ అండి ఎన్టీఆర్ నన్ను ఉద్యోగంలోంచి తీసేయమన్నాడు అని చెప్పి రాయిస్తాడండి. ఆయన కంట్రోల్ పెట్టండి అని చెప్పి ఈయన చెప్తే నన్ను ఉద్యోగంలోంచి తీసేయమన్నాడు ఎన్టీఆర్ అని చెప్పి రాధాకృష్ణ రాయిస్తాడండి. అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఆ రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలామందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. ఇళ్ల స్థలాలు ఇస్తే ఇతను ఏం చేసేవాడు, వాళ్ళకి ఎంతో కొంత అప్పు ఇప్పిస్తానని చెప్పి అబద్ధం చెప్పటం. వాళ్ళ భార్య అప్పుడు బ్యాంకులో పనిచేస్తూ ఉంటారండి. చేస్తే వాళ్ళ పాప అప్పట్లో పేదవాళ్ళే చాలామంది కూడా ఎమ్మెల్యేలు ఆ బ్యాంకులో తనఖా పెట్టించి ఆ స్థలాలు గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు. అవునండి, మీకు తెలియని విషయం ఇది. నేను ఆ రోజుల్లోనే అతను ఆఫీస్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు నేను పెద్ద లెటర్ రాశానండి. వైఎస్ అన్న కూడా అమ్మ ఆ వివరాలన్నీ నాకు పంపించని చెప్పి అడిగారు ఆయన ముఖ్యమంత్రి, కానీ అప్పటికి పోయినాయి నా దగ్గర. నేను లెటర్ రాశాను అతనికి. ఆ స్థలాలండి కారు చౌకగా 5,000, 10,000 వాళ్ళ చేతిలో పెట్టేసి ఆ స్థలాలన్నీ కొట్టి అమ్మేసుకున్నాడండి. అతను ఎట్లా ఎదిగాడో చెప్తున్నా. ఇక చంద్రబాబు నాయుడు 95లో ఇద్దరు కలిసి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చి ఇతను వచ్చిన తర్వాత ఒక పెద్ద బిల్డింగ్ కట్టాడండి. పెద్ద బిల్డింగ్ కట్టి 3 ఫ్లోర్లు, 3 ఫ్లోర్లో కూడా టైమింగ్స్, IAS, IPS ఆఫీసర్స్ అందరికి కూడా
టైమింగ్స్ ఇచ్చి వాళ్ళకు పైన ఉండేటువంటి ఒక ఫ్లోర్లో వాళ్ళకి ఏది కావాలో మందు విందు అన్నీ అనమాట, అలాంటివన్నీ సప్లై చేసేవాళ్ళు. క్రింద వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఏంటి పనులు ఎట్లా చేయించాలి, ఎలా లంచాలు ఎట్లా తీసుకోవాలి, అవినీతి అని ఇద్దరూ కూడా ఏమీ లేని స్థితి నుంచి వచ్చి చంద్రబాబు నాయుడు ఈ రాధాకృష్ణ ఇద్దరూ కూడా అంత ఆయనేమో లక్షల కోట్లకి ఎగబాకాడు, ఈయనేమో వేల కోట్లకి ఈయన ఎగబాకాడు. అప్పటి నుంచి కూడా జర్నలిజం ముసుగులో ఇతను చేస్తుంది ఏంటండి, ఒక అందరినీ కూడా భయపెట్టడము, బెదిరించడము. గవర్నర్ ఇంట్లో కెమెరా పెట్టాడంటేనే మీరు ఆలోచించండి. ఆ రోజు వాళ్ళ గవర్నర్ బంగ్లాలో కెమెరా పెట్టి బెదిరించి అతని దగ్గర నుంచి డబ్బులు గుంజి, ఇది బ్లాక్మెయిలింగే కదా. ఫస్ట్ నుంచి కూడా అమ్మాయిల మీద పడి ఏడవటం, వాళ్ళ ఇళ్లలో భయపడను ఏబిఎన్ అని పెట్టి మంత్రి గారు కామెంట్ చేశారు, భయపడలేదట, భయపడదట ఇటువంటి అంటే ఆయన భయపెడుతున్నాడు అనేది నాకు లోకేష్ గారా భయపెట్ట. అందుకని వాళ్ళ నాన్న జైల్లో పెట్టగానే పారిపోయింది ఎవరో మరి భయపడి ముందుగా. ఆ ఉద్దేశం కాదు, ఏబిఎన్ భయపడదు అని. ఏబిఎన్ భయపడదు, ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది కనుక భయపడదు. వస్తుంది తొందరలోని, దీనికి పరిష్కారం వస్తుందండి. ఎందుకంటే ఎంత రంగులు పూసుకొని. రైట్, సరే అది ఒక యాంగిల్ అనుకోండి. ఇంకొకటి చెప్పండి, భార్యాబంధానికి చెల్లి బంధానికి తేడా లేదా? అదే చెప్పబోతున్నాను. ఎందుకంటే స్త్రీని గౌరవించమని చెప్పింది దేశం. ఈ మధ్య సనాతన వేషం కూడా వేసుకుంది మీరే కదా, చంద్రబాబు గారు. మీరు కాదు, వాళ్ళకి మీరంటే వీళ్ళని. పవన్ కళ్యాణ్ గారు సనాతనం ప్రచారం చేసుకున్నాడు, ఆయన నుంచి తాను ఉత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ అని ఉన్నది కదా. అందువలన ఆయనే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా పక్కా నేను హిందూ ఇదే, నాకు అసలు రోజు దేవుని పూజ చేయకుండా ఏం పోను. అట్లా ఈ సనాతనులు అందరూ కలిసి స్త్రీని గౌరవించాలి. స్త్రీకి ఏదైనా అన్యాయం అవమానం జరిగితే ఆ రోజు ఇక వాళ్ళ జీవితం అన్నారు. మరి ఇతని గవర్నమెంట్లో ఎన్ని జరుగుతున్నాయండి. జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తున్నారే. ఇక అత్యాచారాలు అయితే అంతం లేదే. ఒక్క కేసు అన్నా మీరు చేశారా? ఒక్క కేసు అయినా ఒక సుగాలి గురించి 10 సంవత్సరాలు మాట్లాడిన పవన్ గారు, మరి ఇప్పుడు ఈరోజు జరుగుతున్న అత్యాచారం నీ పిఠాపురంలోనే జరిగింది కదా, దళిత మహిళ మీద, బాలిక మీద. అలాగే ఒక దళిత మహిళని ఈడ్చుకుంటూ తన్నుకుంటూ రోడ్డు మీదకి లాక్కొచ్చారు, బట్టలు కూడా తీసి. ఇన్ని అన్యాయాలు కళ్ళ ముందు జరుగుతున్న నోరు రాదా? మాట్లాడలేరా? ఇన్ని అన్యాయాలు ఆంధ్రజ్యోతి పేపర్ రాయలేదా? ఇంతమంది ఇన్ని పాపాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ గురించి ఒక్క రోజున ఏంటండి నీ విలువలు ఎక్కడ ఉన్నాయి? అందుకే ఎవరో రాశారు, అన్నారు కదా, మన బాయ్కాట్ TV9, TV5, ABN ఫర్ అబ్యూజింగ్ అవర్ మదర్స్, డాటర్స్ అండ్ సిస్టర్స్ అని ఆయనే రాశాడు. అప్పుడు ఇప్పుడేమో ఆయన సమర్థిస్తున్నాడు. అడగాలి కదా, నువ్వు సరే ఆయన తప్పు చేశాడని ఒక మాటని, నువ్వేంటి భార్యకి చెల్లి సంబంధాలు తేడా ఉంటుందా రాధాకృష్ణ, ఇంకెప్పుడు ఇట్లా చేయమాకండి, క్షమాపణ చెప్తే పని అని చెప్పాల్సింది పోయి సమర్థించడం. కొమ్మినేని గారు ఇప్పుడు వాళ్ళ ఎంపీ ఒక డ్రగ్ కేసులో దొరికాడు, తెలుగుదేశం ఆయన. అలాగే వాళ్ళ ఎమ్మెల్యేలు అత్యాచార కేసుల్లో దొరికారు, ముస్లిం దగ్గర నుంచి అందరూ కూడా. ఇలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ ఎవరైనా సరే నాయకులు ఎదుటి మాట్లాడారండి? ఒక అన్యాయం పాపాలు జరుగుతుంటే. అలాగే జనసేన అధ్యక్షుడికి ఎవరైనా జనసేన నాయకులు ఏమైనా వ్యతిరేకంగా చెప్పారా? బయటికి పోండి అన్నారు, వచ్చేసారు, బయటకు వచ్చేవాళ్ళు కదా. అలాంటప్పుడు మా నాయకుడు ఒక మంచి ప్రతిపాదన, ప్రజల సంక్షేమం కోసం అందరూ బాగుండాలి, తొందరగా డెవలప్ అవ్వాలి రాజధాని అనే ఉద్దేశంతో మావిగన్నను తీసుకొస్తే దాన్ని మేము సపోర్ట్ చేస్తే దానికి ఈ పార్టీ నాయకులు భార్యల్ని చెల్లెళ్ళని చేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తావా నువ్వు? ఇంతకంటే నీచంగా అసలు ఇంకెవరైనా మాట్లాడగలరా, ఎవరైనా ప్రవర్తించగలరా అండి? అది ఒక్క నీకు నీ బాస్ మీ మాట్లాడుంటే తీసుకెళ్ళి ఇంకే ఉందని వాళ్ళే గందరగోళం చేసిండేవాళ్ళు, జైల్లో పెట్టగలరా? మీ నాయకుల్ని మీరు సమర్థించుకున్నప్పుడు మీరు చేసేదే వ్యక్తిగతమైనటువంటి అన్యాయాలు అపచారాలు చేస్తామంటే వాటినే మీరు సమర్థించుకుంటా ఉన్నారు. మేము మంచి కోసం మేము సమర్థిస్తాం, ప్రజల కోసం మేము సమర్థిస్తామంటే మా నాయకుడు ఇచ్చిన ఆదేశాన్ని చేతనే మీలో కూడా ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు పరోక్షంగా, మీకు తెలుసో తెలియదో కానీ చాలామంది
చాలామంది ఇది చాలా అద్భుతంగా ఉంది ఈ రాజధాని వ్యవహారం అని చెప్పి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇప్పుడు ఏమి డైవర్షన్ పాలిటిక్స్ మనకి తెలిసిందే కదా. లడ్డు ఇష్యూ వచ్చినప్పుడు ఒకటి తీసుకొస్తాడు, విశాఖ భూముల విషయం తీసుకొస్తాడు, భరత్ కప్ప చెప్పడం అనేది. ఎందుకంటే దొరికిపోయిన దొంగలు కదా వీళ్ళంతా కూడా. అందువల్ల సిబిఐ కేసు రాగానే ఏమి లేదు, జగన్ గారి ప్రమేయం ఏమి లేదు అని చెప్పగానే వెంటనే ఇంకో తీసుకొస్తారు, అది దాని మీద చర్చ. ఇది డైవర్షను. అట్లాగే ఈరోజు కూడా మహిళను గౌరవించేటువంటి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రావై దేవ గృహిణి గృహముచ్యతే, ఇవన్నీ మనం చెప్పుకునేదిగా, సనాతన ధర్మంలో చెప్పినటువంటే కదా. ఏ స్త్రీ అదేవిధంగా నో సివిలైజేషన్ కెన్ సర్వ్ ఇట్ సెల్ఫ్ ఇన్ బిలీవ్స్ ఉమెన్స్ ఇండిపెండెంట్. స్త్రీని గౌరవించిన ఏ దేశం కూడా అభివృద్ధిలో ముందుకు పోలేదు. ఇలాంటి గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి ఇలాంటి స్త్రీని గౌరవించే ఈ దేశంలో దౌర్భాగ్యులు, దుర్మార్గులు, దుష్టులు, నేను చెప్పిన పద్యంగా అండి శ్రీశ్రీ గారు, ఎంతటి నీచులు, ఎంతటి దుష్టులు, ఎంతటి దుర్మార్గులు ఈ విధంగా భరతఖండాన్ని పాడు నీచంగా మార్చేస్తున్నారని చెప్పి ఒక ఆవేదనతో చెప్పారండి. అట్లాంటి ఈ దుర్మార్గులు, దుష్టులు, నీచులు వీళ్ళంతా కూడా స్త్రీ వ్యతిరేకులుగా మారి ఆంధ్ర రాష్ట్రమే కాదు అసలు సనాతన ధర్మాన్ని కూడా సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ధర్మంలో చెప్పినటువంటి స్త్రీ పాత్రని వీళ్ళు అవహేళన చేసి ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే ఆమెను బట్టలు ఊడదీసి మీరు మీ దేంట్లో ఐటీడీపీలోనండి ఎంత అసహ్యమైన మా బొమ్మలన్నీ ఎంత చండాలంగా ఉన్నాయో మీకు తెలుసా అండి. అక్కడ ఎన్టీఆర్ భార్య అని కూడా లేదు. ఎన్టీఆర్ భార్యనే కాదండి, ఏ స్త్రీ అయినా గౌరవించదగింది. ఈ సమాజంలో ఒక భార్య స్థానంలో, ఒక తల్లి స్థానంలో ఉండే స్త్రీమూర్తికి దండం పెట్టాలండి. ఆ స్త్రీమూర్తి వల్లే ఈ భూమి నిలబడతా ఉంది ఈరోజు. ఆ స్త్రీమూర్తి వల్లే మీ కుటుంబ గౌరవం నిలబడుతుంది. మీ స్త్రీని ఒక్క మాట ఏదో ఎవరో అన్నారని చెప్పి, మీ భార్యను అన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఊరంతా, దేశమంతా కూడా నువ్వు ఏడ్చుకొని అంత అల్లరి చేశావే. భారతి గారిని ఎన్నిసార్లు ఎన్ని రకాలు మాట్లాడించారండి మీరు మీ పార్టీ వాళ్ళ చేత. కనీసం ఒక్కళ్ళని శిక్ష వేశారా మీరు? ఎదుటి వాళ్ళు భార్యలు కాదా? గౌరవించదగిన స్థానంలో లేరా? మీరు మాట్లాడితే ఒక భాష, ఎదుటి వాళ్ళు మాట్లాడితే ఇంకొక భాష అని మీరు ఇట్లా ఇంత నీచంగా జర్నలిజాన్ని చేతిలో పెట్టుకొని నువ్వు నీ బాస్ చంద్రబాబు నాయుడు మీరు ఇద్దరూ కూడా ఈరోజు సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నారండి. ఇలాంటి వ్యక్తులు ఉండటం వల్ల స్త్రీ జాతికి చాలా ఒక అపకారం చేసేటువంటి వ్యక్తులుగా వీళ్ళు తయారైపోయారు. ఇలాంటి వ్యక్తులు అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని, ఇటు రాజకీయాన్ని, తర్వాత అసలు విలువలు అనేటువంటి వాటిని కూడా లేకుండా మొత్తం సమాజాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ఈ దుర్మార్గులు ఇద్దరు ఎంత త్వరగా రాజకీయ రంగం నుంచి నిష్క్రమిస్తారో, పత్రికా రంగం నుంచి నిష్క్రమిస్తారో. అలాగే ఈనాడు, ఎందుకంటే అతనికంటే ఘనుడు ఆచంట మల్లనని రామోజీ కొంత బెటర్ ఏమో అనే స్థాయిలో ఈరోజు కిరణ్ ఇంకా దిగజారిపోయి రాతలు రాయిస్తూ ఉన్నాడు ఈనాడులో కూడా. ఇట్లాంటి అవసరమా ఈ సమాజానికి? ప్రజలకు అపకారం చేసేటువంటి, స్త్రీల విలువలను నాశనం చేసేటువంటి, స్త్రీలను కించపరిచేటువంటి ఇలాంటి దగుల్బాజీ రాతలు అవసరమా? ఇలాంటి వ్యక్తులు అవసరమా అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందండి. జయప్రకాష్ గారు విజయవాడ నుంచి. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు రాధాకృష్ణ గారు తప్పు చేయలేదంటే ఆయన ప్రింట్ లో ఎందుకు దాన్ని డిలీట్ చేశాడు? ఆయన మాట్లాడింది తప్పు కాదన్నప్పుడు ప్రింట్ లో కూడా పెట్టాలి కదా. మరి ఇప్పుడు ఆయన రాసుకుంటున్నారు కదా తప్పేం మాట్లాడలేదని ఇందాక చెప్పాను కదా. ఏమన్నారో చూడండి. మహిళలను కించపరచడం కానే కాదంట ఆయన చెప్పటం. మరి కించపరచడం కానప్పుడు మీరు అన్నట్లుగా పేపర్లో కూడా రాసి ఘనంగా రాసుకుని ఉండొచ్చుగా, ఎందుకు తీసారన్న దానికి సమాధానం దొరకదు. పైగా సరే జరిగింది, తప్పులు చేశాను, క్షమాపణ చెప్పేస్తే అదొక పద్ధతి. పైగా ఆవిడ నిరసన చెబితే అది దాడి అంటారు. సాక్షి ఆఫీస్ మీద దాడులు చేసి అరాచకం చేసి నిప్పు పెడితే అది ప్రజాగ్రహం అంట. మరి ఇప్పుడు ఇది ప్రజాగ్రహం కాదు. వాళ్ళు చాలా మర్యాదగా నిరసన చెబితే మాత్రం దాడి అని పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కూడా దాడికి ప్రయత్నించారని రాయటం. చంద్రబాబు గారు అన్నారంటే ఆయనకి తెలుసు ఆ టెక్నిక్స్ అవన్నీ కూడా, ఎవరిని ఎట్లా తిట్టాలో ఏం కాదో అవన్నీ ఆయన కదా. ఇప్పుడు ఆయన బాటలో ఈయన ఎందుకు వెళ్తున్నట్టు? ఈయన పద్ధతిగా ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం ఎట్లా అవుతుంది? ప్రశ్నించింది వైసీపీ వాళ్ళు కదా మిత్రమా జయప్రకాష్ గారు నిరసన చెప్పడం ద్వారా. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఆయన ఏదో నార్మల్ గా ఏదో అంటేనే అంత గొడవ జరిగిపోయింది. దాని మీద కేసు జరగలేదు, ఏం జరగలేదు. ఇప్పుడు దీనిపై ఇంత పబ్లిక్ గా ఆయన మాట్లాడితే ముఖ్యమంత్రి వచ్చి దాన్ని ఇదిగా మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు ఇప్పుడు లక్ష్మీపార్తి గారు అన్నట్టు
ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆయన శాసిస్తున్నాడా, ఆయన బెదిరిస్తున్నాడా అనే అనుమానం వస్తుంది కదా అందరికి కూడా. అబ్బో ఏదో జరుగుతుంది, లేకపోతే ఇంత పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రి, కీలకమైన మంత్రి వీళ్ళందరూ వచ్చి ఆయనకు అండగా నిలబట్టం ఏంటి? ఏమయ్యా నీకు బుద్ధి ఉందా లేదా, నువ్వు అట్లా అనకూడదయ్యా అనమాక, మీరు కూడా సరే అయిపోయింది అయిపోయింది అని చెబితే అది పెద్ద మనిషి తరహా. ఆయనకి మద్దతు ఇవ్వడం ఏంటి? ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఆ హోంమంత్రి గారు ఎవరో ఏముంది దాంట్లో అని అన్నట్టుగా మాట్లాడారు. ఆశ్చర్యం వేసింది నిన్న టీవీలో వింటుంటే. రైట్. ఎంఎస్ఐడిసిలో అదనపు మాయాజాలం అంటూ జూనియర్ అనలిస్ట్ చేతికి డ్రగ్స్ జీఎం పగ్గాలు ఇచ్చారట. 23 నెలల్లోనే 3.52 లక్షల కోట్ల అప్పు పెరిగిపోయిందట. తిలక్ గారు ఈ అప్పు రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నట్టుంది. మీరేమంటారు? సంక్షిప్తంగా చెప్పండి ఇతర అంశాల్లోకి వెళ్ళడానికి ముందు. రికార్డు కాదండి, దివాడా. ఆంధ్రప్రదేశ్ దివాడా తీర్చేవారు నిద్రపోయట్లేడు ఆయన. అంతేనా? లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? అప్పుడు అప్పు వడ్డీలు కట్టగా అప్పు తీసుకొస్తున్నాడు. కాదు కదా, అసలు అంతకుముందు 14 లక్షల కోట్లని 10 లక్షల కోట్లని అట్లా ప్రచారం చేశారు కదా. తేరా ఇస్తే 2 ఏళ్ళు, ఇంకా సాయంత్రం 2 ఏళ్ళు పూర్తి కాకముందే 3.5 లక్షల కోట్ల అప్పు అంటే ఎప్పుడు వినలేదు కదా. మీరు ఏం చెప్పినా వాళ్ళు వినరండి. వాళ్ళు చేయదలుచుకుని చేస్తారు. ఈ రాష్ట్రాన్ని దివాళా తీయించేవారు నిద్రపోరు. రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలు ఆస్తులు అన్నింటినీ అమ్మేసే వరకు నిద్రపోరు. ప్రైవేట్ ఇచ్చే వరకు వాళ్ళు దోచుకోవడం ఒకటే కార్యక్రమం. మీరేమంటారు? అంటంగా అండి, ఇతని పరిపాలన 95 మొదలైన దగ్గర నుంచి అప్పటి వరకు లాభాల్లో ఉండే సంస్థలన్నీ కూడా, ఆర్టీసీ కానీ ఇలాంటివన్నీ కూడా ఎంత దివాళా తీసినాయో అందరికీ తెలుసు. ఇతని హయాంలోనే కరెంట్ ప్రాబ్లం వచ్చింది, కొన్ని వేల మంది రైతులు చనిపోయారు. చివరికి ఇతను దిగిపోయే నాటికి ఇది భారీ అప్పులండి. అప్పుడే కదా కమ్యూనిస్టులో పుస్తకం వేశారండి, ఇతను ప్రపంచ బ్యాంకు జీతగాడు రుణాంధ్రప్రదేశ్ అని. ఈ విధంగా మొదటి నుంచి అతనికి ఉన్నటువంటి పేరు, అతనికి అడ్మినిస్ట్రేషన్ తెలియదు. కొమ్మినేని గారు ఎప్పుడూ తెలియదండి. అతనికి ఎంతసేపు కూడా తన టార్గెట్ ఏంటంటే తను అనుకున్న డబ్బు సంపాదించాలి, ఎలా సంపాదించాలో అది మాత్రం దాంట్లో బాగా గొప్ప నేర్పరైపోయాడండి అతను. ఆ విధంగా అతను 2 ఎకరాల పెద్ద మనిషి. అతను ఎన్నికల అఫిడవిట్లో చూస్తేనే అతని ఆదాయం ఎంత పెరుగుతూ వచ్చిందో. మోహన్ బాబుని మోసం చేసి హెరిటేజీ అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరి చేత కూడా అందులో డబ్బు పెట్టించే వరకు అందరికి ఎగనాం పెట్టి మొత్తం తనే కైవసం చేసుకొని ఈ విధంగా మోసం చేయటంలో చంద్రబాబును మించిన వాడు ప్రపంచ చరిత్రలో ఎవరూ లేరండి. ఈరోజు రిచెస్ట్ సీఎం కూడా ఇండియాలో అతనే నెంబర్ 1లో ఉన్నాడండి. అందువల్ల ఇంత సంపాదన తప్ప అతను పరిపాలన అత్యంత పేద రాష్ట్రం, అత్యంత అధిక అప్పులు ఉన్న రాష్ట్రానికి అధిక ధనవంతుడు. బాగుంది. అందువల్ల ఏంటంటే అతను ఎప్పుడూ కూడా అంతే అండి, సంపాదనే లక్ష్యంగా పెట్టుకుంటాడు. మనం అంటాం ప్రైమ్ మినిస్టర్ స్వయంగా అన్నారు కదా, పేటీఎం లాగా పోలవరం ఈరోజు అమరావతి కాదు, పోలవరం పేటీఎం అయితే ఇది ఏటీఎం అయిపోయింది. ఏది అమరావతి కూడా అదే మోడీ గారు మళ్ళీ వాటేసుకున్నారు కదా. ఇదే మోడీ గారు మాట్లాడినారు కదా. ఆ సిగ్గుమాలిన రాజకీయాలే కదా మనం చర్చించకూడదు కూడా. అది చాలా ఉంది మాట్లాడాలంటే, దురదృష్టం. అది ఒక్క మాట. ఎందుకంటే ఎవరు ఎంతగా చేసినా కూడా, ఎన్ని రంగులు పూసుకొని ఎన్ని అబద్ధాలతో చేసినా కూడా, భాస్కర్ శతకంలో ఒక్క పద్యం చెప్తానండి. ఇది చేసిన దుష్ట చేష్టనది చెప్పక నేర్పున కప్పిపుచ్చి తా మూసిన ఎంతటని బయలు ముట్టకండదు అదెట్లు పూసిన బంగారు చెదిరిపోవ కడంగిన నాడు నాటికి దాగిన రాగి కానపడదా జనులెల్ల ఎరుంగ భాస్కర. ఎంత మంచి పద్యం అండి. చెప్తా ఎంత అబద్ధాలు, ఎన్ని మైపోతలు, ఎన్ని రకాలుగా మహానగరాలు అని ఇన్ని అబద్ధాలు మీరు ఎంత చెప్పినా కూడా, ఎన్ని అబద్ధాలు చెప్పినా నిజమనేది ఒకరోజు మీ వాస్తవ రూపాన్ని చూపిస్తుంది. అలాగే రాగి పాత్ర మీద బంగారు పోత ఎంత పూసినా కూడా అది నిలబడక కొంతకాలం నాటికి అసలు రాగి పాత్ర బయటపడ్డట్టు, రాగి బయటపడ్డట్టు మీ నిజాలేంటో, మీరు ఆంధ్రప్రదేశ్కి చేస్తున్న ద్రోహాలేంటో, మీ మోసాలేంటో, మీ అవినీతి ఏమిటో, కరప్షన్ ఎంత భారీ అండి. ఒక చిన్న కార్యకర్త కూడా 100 కోట్లు సంపాదించే స్థాయి. మట్టి వదలటం లేదు, ఇసుక వదలటం లేదు, ఏది పడితే అది. ఇంపార్టెంట్వి అవి కూడా మాట్లాడదాం. బాబుకు బాకా డిపిటీలో వాటా, అమరావతి ముసుగులో దోచుకో పంచుకో తినుకో. ఈనాడు కిరణ్ వియంకుడి కంపెనీకి
ఆర్వీఆర్ ప్రాజెక్టులు పలు కాంట్రాక్టులతో భారీ లబ్ధి. ఇదేంటండి సాక్షిలో చాలా ప్రధాన కథనంగా వచ్చింది. ఇదేనా వీళ్ళ ఇంట్రెస్ట్ ఈనాడు వాళ్ళకి కానీ లేదా ఆంధ్రజ్యోతితో అది ఇంకా ఈ ఎల్లో మీడియా అంటారు కదా, వీళ్ళందరికీ ఆర్థిక లావాదేవీలు ఉండబట్టే ఏదో ఏది ఊరికే రాదని చెప్పి ఆయన ఎవరు అంటాడు కదా, ఏది ఉచితం కాదని, డబ్బులు ఊరికే రావన్నట్టుగా ఈ కవితకు కాదేది అనర్హం కాదు. ఆయన లలితా జ్యువెలరీస్ ఆయన గుండె ఆయన ఉంటాడు కదా, ఆయన వ్యాఖ్యానం డబ్బులు ఊరికే రావన్నట్టుగా. ఇప్పుడు వీళ్ళు బాకా పోతానికి కారణం ఇదేనంటూ కథనం వచ్చింది. మీరేమంటారు తిలక్ గారు? ప్రధాన కారణం అదేనండి. అదేనా? ఈవేళ 6,000 కోట్ల రూపాయలు టెండర్ ఇవ్వటం ఒక ఎత్తు, దాంట్లో మొబిలైజేషన్ అడ్వాన్స్ 600 కోట్లు ఇవ్వడం దాంట్లో. ఓకే, వీళ్ళు నేను ఒకటి చెప్తున్నాను, ఈనాడు కానీ జ్యోతి కానీ ఇలా ప్రయోజనాలు పొందుతూ ఆర్థిక ప్రయోజనాలు పొందుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తూ, సరే ఆయన పెట్టిన ప్రపోజల్ ప్లాన్ బి ఉంది మావిగానే చెప్పినప్పుడు ఆయన లాస్ట్ టైం ప్రెస్ మీట్ లో 5 సార్లు అన్నాడు ఆయన అమరావతికి మేము వ్యతిరేకం కాదు అని. తర్వాత దీనివల్ల ప్రయోజనం ఏంటని చెప్పాడు ఆయన. వీళ్ళకి ఈ ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని మావిగాన్ని వ్యతిరేకిస్తున్నారు. నేనేమంటానంటే మావిగన్ వలన వచ్చే నష్టం ఏంటో చెప్పండి అది చెప్పారు. అమరావతిలో 2 లక్షల కోట్లు మౌలిక సదుపాయాల కోసం, బిల్డింగ్లు కట్టాక 2 లక్షల కోట్లు, మొత్తం 4 లక్షల కోట్లు అప్పులు చేయటం ఈ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణమైంది, చంద్రబాబు చేస్తుంది కరెక్ట్ అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మావిగన్ వలన అప్పులు చేయకుండా అభివృద్ధి చేయటం అనేది తప్పు అని మీరు ఒప్పించండి జనాన్ని. అది చేయకుండా నాయకుడి గురించి మహిళల గురించి మాట్లాడటం, అసభ్యంగా మాట్లాడటం, ఇదంతా కరెక్ట్, మేమంతా మేధావులు అని చెప్పుకోవటం, ఏ రకంగా చెప్పడమే కాదు. నేను ఎక్కడో ఒక వీడియో చూశాను, వాళ్ళ డిబేట్లో కూడా తప్పు మాట్లాడలేదని చెప్పే దౌర్భాగ్య పరిస్థితికి వాళ్ళు వెళ్తున్నారంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఒక్క మాట కొమ్మినేని గారు, ఇదే వాళ్ళ స్త్రీల్ని ఈ మాట అనగలరా? వాళ్ళ కుటుంబంలో స్త్రీ ఇప్పుడు వాళ్ళ తప్పు కాదు అంటున్నారు కదా, అదే వాళ్ళ స్త్రీలో కూర్చుని వాళ్ళ స్త్రీలకు అన్వయం చేయమని అనాల. మనం గౌరవిస్తున్నాం అందరి స్త్రీల్ని, కానీ వాళ్ళు అలా చెప్పమనండి. వాళ్ళ స్త్రీల గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు భార్యల గురించి చెప్పమనండి. చెప్పకూడదు, అట్లా మనం చెప్పకూడదనే మనం అంటున్నాము, కానీ దాన్ని సమర్థిస్తున్నారు కదా, అది మంచిదేనని. చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో జగన్ గారి గురించి ఏమన్నాడు? నీ తల్లి మొగుడిచ్చాడా, నీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? ఏ భాష అది? హీనమైన భాష. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధించాలనుకుంటే ఎప్పుడో రాధాకృష్ణ లోపల ఉండేవాడు. నేను నెత్తినూరు వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కానీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చర్య తీసుకోవట్లేదు, ఆ పవర్ ప్లాంట్ వల్ల విజయవాడ బుడబాలతో మునిగిపోతుంది అని చెప్పినా చర్య తీసుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగానే నేను గవర్నమెంట్ మీద కేసు వేసాను. వాడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండగానే వేసాను. విజయవాడ బుడవేరు వచ్చింది, మొన్న మునిగిపోయింది. ఏమి రాధాకృష్ణ మీద కేసు ఎందుకు పెట్టలేదు? ఆ పవర్ ప్లాంట్ మళ్ళీ ఎందుకు రీఓపెన్ చేయించారు? ఆ పవర్ ప్లాంట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా. ఈ ఆర్థిక ప్రయోజనాలు ఉండబట్టే వీళ్ళంతా ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు, ఈ రకంగా మద్దతు ఇస్తున్నారు. లక్షల కోట్లు కాదు, ఎక్కడా కూడా చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి ఎవరైనా టీడీపీ వారు కానీ, లేదు ఈనాడు వారు కానీ, ఆంధ్రజ్యోతి వారు కానీ, ఇన్ని లక్షల కోట్ల అప్పు తీసుకురావడం వల్ల ఏమిటి ప్రయోజనం? దీనివల్ల మరి అంత ఇప్పుడు సుజనా చౌదరి గారు చెబుతున్నారు, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ అయ్యే అవకాశాలు లేవు ఇప్పట్లో అని చెబుతున్నారు. అలాగే పెమ్మసాని గారు చెప్పారు, ఇప్పుడు పెట్టుబడి పెడితే 10 ఏళ్ల తర్వాత హోటల్కి ఇన్కమ్ వస్తుందేమో, ఇప్పుడైతే జనం లేరు కదా అన్నారు. ఎవరో మిత్రుడు చేశారు, శంకర్ గారు ఎవరో ఒక ఆయన, నవరాయ్పూర్కి వెళ్ళి అక్కడంతా గోస్ట్ సిటీ లాగా మారింది, అంత దూరంలో కట్టేసరికి దీనికి తేడా ఉండదు. ఒక్క పాయింట్ గుర్తు చేస్తే 54,000 ఎకరాలు తీసుకున్న వీళ్ళు మున్సిపాలిటీ అని ఎవరండి? సీఎంఏ కదండి అనౌన్స్ చేసింది. 1,00,000 ఎకరాలు అయితే అప్పుడు రాజధానిని ఆలోచిస్తా ఉన్నారే. మీకే ఒక దాని మీద అవగాహన లేనప్పుడు ఫైనల్ గా కంప్లీట్ చేయండి తిలక్ గారు. దీంట్లో మాట అండి, రాధాకృష్ణ గారు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు నంది అంటే నంది అంటారు, పంది అంటే పంది అంటారు ఈ వైసీపీ నాయకులు. అందుకని వాళ్ళ మహిళల గురించి నేను కామెంట్ చేశానని చెప్పేసి ఒక క్లారిఫికేషన్ ఉందో మాట. నేనేమంటాను, వాళ్ళ పార్టీ నాయకుడు చెప్పింది నంది అంటే నంది అంటారు, పంది అంటే పంది అంటారు. లేదా ఇష్టం లేకపోతే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతారు. నువ్వు ఎందుకంటున్నావు? నీకేం సంబంధం? నువ్వు పార్టీ కూడా నీ పార్టీ అనుభవ పత్రిక, అది జవాబు చెప్పాలి కదా దానికి. అవును,
పని చేస్తున్నారు. కరెక్టే, అనేక వీడియోలు కూడా వచ్చినాయి. ఇందాక వైఎన్ఆర్ గారిది, మోడీని చంద్రబాబు గారు తిడితే అవునవును తిట్టారు, మోడీని పొగిడితే అవునవును పొగుడుతున్నారు. మరి దానికి సమాధానం చెప్పాలిగా. మరి అంత నంది అంటే నంది, పని అంటే పని అని వాళ్ళే ఉదాహరణకి సమర్థించుకుంటున్నారు. ఇట్లాంటివి చాలా చాలా ఉన్నాయి. రైట్. ఇలాంటికైనా నా రిక్వెస్ట్ ఒకటేనండి, ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళకి, మీరు ఆ మావిగన్ వల్ల నష్టం ఏమిటి, 20,000 కోట్లతో అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి వచ్చే నష్టం ఏంటి, ప్రజలకు వచ్చే నష్టం ఏంటి, అవును. అమరావతిలో 4 లక్షల కోట్లు అప్పు చేసి దోచుకు తింటే ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏంటి? సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కాదని ఇప్పుడు సుజనా చౌదరి గారు లాంటి వాళ్ళు అంటున్నారు. సరే, వాళ్ళు అప్పట్లో సంబంధించి ఉండొచ్చు, అది వేరే విషయం. సుజనా చౌదరి గారు ఈ మధ్య బాగా మాట్లాడుతున్నారు. రెండు రకాలుగా అంటే వాస్తవాలు చెప్తా ఉన్నారు. ఆ మధ్య మరి దానికి సమాధానం చెప్పాలి కదా. సెల్ఫ్ ఫైనాన్స్ కాకపోతే ఈ బాధ్యత అంతా మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలు భరించాలి కదా. అది ఎట్లా ఏమిటి అనేది హేతుబద్ధంగా మాట్లాడితే కాదండి. ఇప్పటికే అప్పుడు సోమవారం పోలవరం వారం, ఇప్పుడు మంగళవారం అప్పుల వారం, ఇట్లా చేసేసి ఈ రాష్ట్రాన్ని 3 లక్షల కోట్లు దాటిపోయినాయండి. టైం అయిపోయింది. ఏమైనా మాట్లాడుతున్నారా తిలక్ గారు? ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి, టైం అయిపోయింది. ఇప్పుడు ఈ అమరావతిని వాడు బుధాన వేసుకుంటే దాని ప్రయోజనం ఏంటో ఇప్పటికైనా ఎక్స్ప్లెయిన్ చేయండి తప్ప ఈ రకంగా బురదలటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం అది కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. రైట్. సీమకు చంద్రబాబు వెన్నుపోటు, రాయలసీమ నీటి హక్కులపై తెలంగాణ సీఎంతో చంద్రబాబు చీకటి ఒప్పందం అని కూడా వార్తలు వచ్చాయి. అది లక్ష్మీపార్తి గారు ఒక్క మాట, అమరావతి రైతులను, అమాయకులైనటువంటి రైతులు నమ్మించి మోసం చేశాడు. దాని ఫలితం ఏంటనేది అనుభవిస్తాడండి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే రైతులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాస్తవం గ్రహించండి. అక్కడ రాజధాని రాదు, మొత్తం 3 జిల్లాలు కలిస్తే ఒక అద్భుతమైన రాజధాని వస్తుందనేది. లక్ష్మీపార్తి గారు, తిలక్ గారు, వాళ్ళు మాట్లాడే అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.